Hello everyone, I am Dr. Kalpana, consultant gynecologist and infertility specialist, Ankara Hospitals, Khammam. Today let us discuss about what is stress urinary incontinence. అంటే జనరల్గా ఈ మూత్రం సంచి ఉంటుంది కదా, యూరినరీ బ్లాడర్, దాని మీద ఏదన్నా ప్రెషర్ పడితే యూరిన్ అనేది ఇన్వాలంటరీగా దాని అంతటికి అది లీక్ అయిపోవటాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా తుమ్మినా, దగ్గినా, ఎక్సర్సైజెస్ ఏమన్నా చేసినప్పుడు, బరువులు ఏమన్నా ఎత్తినప్పుడు, లేదంటే సడన్గా లేచినా కానీ, జంపింగ్ చేసినా, ఇలాంటి కండిషన్స్లో క్రోనిక్ కాఫ్ ఉన్నప్పుడు కాఫ్ చేసినా కానీ యూరిన్ అనేది లీక్ అవుతుంది అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇది దేని వలన వస్తుంది అంటే మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది వీక్ అవ్వటం వలన ఇలాగా ఇన్కాంటినెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏ కండిషన్స్లో వీక్ అవుతాయి అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు, లేదంటే చైల్డ్ బర్త్ అండ్ రిపీటెడ్గా వెజైనల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, అండ్ మెనోపాజ్, వీళ్ళల్లో ఈస్ట్రోజన్ అనేది తక్కువ ఉండటము, దానివలన లీక్ అవ్వటం ఉంటుంది. అండ్ ఇంకా అంతకుముందు ఏమన్నా సర్జరీస్ అయినా కానీ, పెల్విక్ సర్జరీస్ లైక్ గర్భసంచి తీసేయటము, లేదంటే ఒబెస్ పీపుల్లో కానీ, క్రోనిక్ కాన్స్టిపేషన్ లేదంటే కాఫ్, ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వీళ్ళలో ఏంటంటే మన అబ్డామినల్ ప్రెషర్ పెరగటము, పెల్విక్ ఫ్లోర్ అనేది వీక్ అవ్వటం వల్ల యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండర్లైన్ కాజ్ ఏంటి అనేది, ఇప్పుడు నేను చెప్పినట్టు కాఫ్ ఉన్నా కానీ, లేదంటే కాన్స్టిపేషన్ ఉన్నా కానీ అండర్లైన్ కాజ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ మెనోపాజ్లో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా, సో దాన్ని కరెక్ట్ చేసుకోవటం వలన కొంతవరకు మనము లీకేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. అది కాకుండా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, లైక్ కెగల్స్ ఎక్సర్సైజెస్ అండ్ బ్లాడర్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అవి చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఏంటంటే మనం ఆ లీకేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ సివియర్ కేసెస్ ఏంటంటే వీ షుడ్ గో ఫర్ ద సర్జరీ. Thank you.